అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. ఇక్కడ 3 పాత్రలను ప్రాముఖ్యంగా ఈ యొక్క అధ్యాయం అంతా మనము చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో మరి నాబాలు, అబీగయీలు, దావీదు అనేటువంటి యొక్క ముగ్గురు ప్రాముఖ్యంగా మనకు కనబడతారనమాట. తర్వాత వారి యొక్క దాసులు, పనివారు వీరంతా కూడా ఈ యొక్క అధ్యాయంలో మనము చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మాటలు భాగ్యవంతుడు అనేటువంటి మాటలు, తర్వాత క్షేమము అనేటువంటి మాట ఇక్కడ మనకెంతో ఇష్టపూర్వకమైనటువంటి పదాలుగా కనబడుతూ ఉన్నాయన్నమాట. అంటే మనల్ని పొగడటం, భాగ్యవంతుడు అంటే మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న స్థితిని బట్టి ఇక్కడ పొగడత కనబడుతుంది. తర్వాత క్షేమము అంటే ఒక దీవెనకరమైనటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నదనమాట. దావీదు నాబాలుతో ఒక క్షేమకరమైనటువంటి మాట తన్ను ఘనపరుస్తూ పలికినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఈ యొక్క మాటలు దావీదు తన యొక్క దాసులతో చెప్పి నాబాలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి తన యొక్క దాసులను పంపించినట్లుగా మనము ఈ యొక్క వాక్యంలో చూడవచ్చు. అంటే ఈ మాటను మనం చూస్తే ఇక్కడ క్షేమము అనేటువంటి మాట మనకు చాలా ఇష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది, ఈ దినం మనం చూసుకునేటువంటి మాటగా కనబడుతున్నదనమాట. మనకు క్షేమంగా ఉండాలని మనకందరికీ ఇష్టమే. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కువగా క్షేమంగా వెళ్ళండి, క్షేమంగా రండి అనేటువంటి మాటలు సామాన్యంగా మనము భాషలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనుషులంగా. అంటే క్షేమం అనేది ఇష్టం లేని వారు ఎవరు లేరనమాట. యాకోబు అంటాడు, నేను క్షేమంగా తిరిగి నా యొక్క స్వదేశానికి రావటానికి నీవు సహాయం చేస్తే నేను నీకు ఒక మందిరం కడతాను, తర్వాత నా 10వ భాగం నీకు ఇస్తాను అనేటువంటి ఆ యొక్క తీర్మానం అక్కడ చేసినట్లుగా మనము చూడవచ్చు. అంటే క్షేమమును కోరుకున్నాడు యాకోబు క్షేమమును కోరుకున్నట్లుగా అక్కడ చూడవచ్చు. అంటే క్షేమంగా ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరి మానవుల్లో ఉండేటువంటి కోరిక అనమాట. అదేవిధంగా ఏలీ కూడా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో హన్నాతో ఉంటాడు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్నటువంటి మనవి ఆయన నీకు దయచేయునుగాక అనేటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాటను అక్కడ చెప్పి పంపించినట్లుగా మనము చూడవచ్చు. క్షేమస్థితి అంటే ఆశీర్వాదకరమైనటువంటి మాట, ఆశీర్వాదంతో కూడినటువంటి మాట. క్షేమం అనేది ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. తర్వాత క్షేమం అనేది భద్రతను కూడా చూపిస్తుంది అనమాట. క్షేమం అనేది మనకు ఉండేటువంటి కంచా కాపుదలను కూడా చూపిస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనము తర్వాత దావీదు కూడా అబ్షాలోము విషయంలో క్షేమస్థితిని అడిగినట్లుగా మనము చూడవచ్చు. అబ్షాలోముతో యుద్ధం చేయటానికి యోవాబు వీళ్ళంతా వెళ్ళినప్పుడు అక్కడికి అహీమయస్సు మొట్టమొదటిగా పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వస్తాడనమాట. తర్వాత కూషి కూడా దావీదు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దావీదు అబ్షాలోమును కూర్చున్నటువంటి క్షేమస్థితిని అక్కడ అడిగినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు అనమాట. అంటే ఈ యొక్క విధానంలో మనం చూసినట్లయితే గొప్ప గొప్ప దేవుని బిడ్డలైనటువంటి వారు, మన పితరులైనటువంటి వారు కూడా క్షేమమును గురించి మాట్లాడినట్లుగా, క్షేమమును కోరుకున్నట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే క్షేమం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క జీవితంలో. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే 3 విషయాలు ఇక్కడ ప్రాముఖ్యంగా మనము గమనించవచ్చు. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని. ఇక్కడ 3 విషయాలు మనం చూడవచ్చు. వ్యక్తిగతమైనటువంటి క్షేమం, నీకు అన్నప్పుడు మన వ్యక్తిగతమైనటువంటి క్షేమం. నీ ఇంటికిని అంటే మన కుటుంబానికి సంబంధించినటువంటి క్షేమస్థితి. తర్వాత మనం 3వదిగా చూసినట్లయితే నీకు కలిగిన అంతటికిని అంటే మన యొక్క ఆస్తులు, తర్వాత మనకు సంబంధించినటువంటి వస్తువులు అయితేనేమి, మనము సంపాదించుకున్నటువంటి ప్రతిదీ, మనము మనది అనుకున్నటువంటి ప్రతి ఒక్క దానికి క్షేమం అన్నమాట. ఇక్కడ 3 రకాలైనటువంటి క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాన్ని దావీదు నాబాలుతో పలికినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. మొట్టమొదటిగా
నాబాలుకు క్షేమం అంటున్నాడు, తర్వాత నాబాలు యొక్క కుటుంబానికి క్షేమం అంటున్నాడు, తర్వాత నాబాలుకు కలిగినటువంటి సమస్తమునకు క్షేమము కలుగుతుంది అనేటువంటి మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో మనకు క్షేమం కలిగి మన కుటుంబాలు క్షేమంగా ఉండి తర్వాత మనకు కలిగినటువంటి సమస్తమునకు క్షేమం కలిగి ఉండాలంటే దేవుని యొక్క కంచె మనకు అవసరమై ఉంటున్నదనమాట. అందుకే యోబు భక్తుడు కూడా అటువంటి కంచెను కలిగినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు. ఒకసారి యోబు గ్రంథంలోని వాక్యమును మనము చూస్తాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఇక్కడ సాతాను దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము ఈ యొక్క వాక్యమును తెలుసు అనమాట మనకందరికీ. అయితే ఇక్కడ చూసినట్లయితే యోబు తన యొక్క జీవితంలో తన యొక్క ఇంటి వారికి తనకు కలిగినటువంటి సమస్తమునకు ఇక్కడ కంచెను కలిగి ఉన్నట్లుగా, అంటే భద్రతను కలిగి ఉన్నట్లుగా, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క దేవుడిచ్చేటువంటి క్షేమాన్ని, దేవుడిచ్చేటువంటి కాపుదలను ఇక్కడ పొందుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు యోబుకు ఇలాంటి క్షేమస్థితిని, ఇలాంటి కంచెను, ఇలాంటి కాపుదలను, ఇలాంటి భద్రతను ఇవ్వటానికి గల కారణం ఏంటి అనేది మనం చూసినట్లయితే అక్కడే పైన ఉన్నటువంటి వచనంలో 8వ వచనం మనం చూస్తాం. అందుకు యోబు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు. యోబు తన యొక్క జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ తనలో ఉండేటువంటి చెడుతనమును విసర్జించినటువంటి విషయాన్ని ఇక్కడ మనము ప్రాముఖ్యంగా చూడవచ్చు. ఎందుకంటే అతనికి క్షేమస్థితి కలిగిందంటే, ఎందుకు అతనికి కంచె వేయబడుతూ వచ్చిందంటే తన యొక్క జీవితంలో తను కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా చెడుతనంని మనం ఏం చేస్తామంట, విసర్జించేస్తామంట. ఇదే వాక్యము మనకు సామెతల గ్రంథంలో చూడవచ్చు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనుషులు ఏమవుతారంట, చెడుతనం నుండి తొలగిపోతారంట. అంటే యోబు తన యొక్క జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక చెడుతనంను విసర్జించగలిగినట్లుగా మనం అక్కడ చూడవచ్చు అనమాట. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఏమిటి అంటే చెడుతనం నుండి మనము దూరం అయిపోవటమే. చెడుతనము మనలో చోటు చేసుకొనకుండా దాని నుండి తొలగిపోవటం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కారణాన్ని బట్టి యోబు తన యొక్క జీవితంలో తనకును తన ఇంటి వారికిని తన కలిగినటువంటి సమస్తమునకును క్షేమం పొందినట్లుగా మనం అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. ఇంకా మా క్షేమము ఎవరికి కలుగుతుంది అంటే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము మనం చూసినట్లయితే మధ్య భాగం నుండి చదువుచున్నాను. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అంటే ఇక్కడ క్షేమం ఎవరికి కలుగుతుందంటే దేవుడు ఏదైతే మన జీవితంలో ఆజ్ఞాపిస్తూ ఉంటాడో ఆ యొక్క మార్గాల్లో మనం నడుచుకున్నప్పుడు తప్పకుండా మనకేమవుతుంది, క్షేమస్థితి అనేది కలుగుతుందన్నమాట. అక్కడ యోబు తన యొక్క జీవితంలో భయభక్తులు కలిగినటువంటి కారణాన్ని బట్టి, తన యొక్క జీవితంలో చెడుతనం నుండి తను తొలగిపోయినటువంటి కారణాన్ని బట్టి యోబు అక్కడ ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. యోబు అక్కడ క్షేమస్థితిని పొందుతూ వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరొక మాట మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నానో ఆ ఆజ్ఞాపించినటువంటి మార్గంలో నీవు నడిచినట్లయితే, నా యొక్క ఆజ్ఞ ప్రకారం నీవు కొనసాగినట్లయితే నీవు తప్పకుండా ఏమవుతావు, క్షేమం కలుగుతుంది అనేటువంటి మాట దేవుడి దినం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో క్షేమకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అనేక విషయాలు రాయబడుతూ వచ్చాయి. కానీ ఈ 2 తలంపులతో మనము ఈ దినము ముగించుకుందాం. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా
మనకు క్షేమం ఉంది. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకు ఆజ్ఞాపించేటువంటి ప్రతి మార్గంలో మనము నడుచుట ద్వారా మనకేముంది? క్షేమం ఉంది. ఈలాగున దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ద్వారా క్షేమము కలిగి ఉంటాము అనేటువంటి మాట ప్రసంగి గ్రంథంలో కూడా మనము చూస్తాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో మధ్య భాగం నుండి చూస్తాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో మాట మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, తర్వాత ఆయన సన్నిధిలో భయపడేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనము భయపడుతూ ఉంటూ ఉన్నామా అనేది ఇక్కడ మనకు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నగా కనబడుతుందన్నమాట. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం క్షేమకరమైనటువంటి స్థితి కొరకై. యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, తర్వాత దేవుడు ఆజ్ఞాపించినటువంటి మార్గంలో మనము నడవాలి, తర్వాత 3వదిగా ఆయన సన్నిధిలో భయపడేటువంటి వారంగా మనము ఉండాలి. ఈ 3 మన జీవితంలో కలిగినట్లయితే ఖచ్చితంగా నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినటువంటి సమస్తమునకును దేవుడు క్షేమమును దయచేసేటువంటి వాడుగా ఉంటాడనమాట. యోబు తన యొక్క జీవితంలో ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి తన కలిగినటువంటి సమస్తమునకును తన ఇంటి వారికిని క్షేమము, భద్రత, దేవుని యొక్క కంచెను వేయబడినట్లుగా మనం అక్కడ చూడవచ్చు అనమాట. నీ జీవితంలో, నా జీవితంలో క్షేమం పొందాలని మనకి ఇష్టమే, కానీ ఈ 3 మన జీవితంలో కలిగి ఉండటానికి మనము ఇష్టపడమన్నమాట. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి చెడుతనంను నీవు విసర్జించి చెడుతనం నుండి తొలగిపోయి ఆయన సన్నిధిలో నీవు భయము కలిగి ప్రవర్తిస్తూ దేవుడు నీకు ఆజ్ఞాపించేటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను ఆ యొక్క మార్గమును నీవు అనుసరించి నడిచినట్లయితే తప్పకుండా నీవు కూడా క్షేమమును పొందుతావు. తర్వాత క్షేమకరమైనటువంటి యొక్క ఆశీర్వాద వచనము నీ జీవితంలో, నా జీవితంలో కూడా నెరవేర్చబడుతుందన్నమాట. అలాగున మన జీవితంలో మనము కట్టుకొనుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.